కరీంనగర్ జిల్లా అలుగునూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సల్ల మహేందర్ నియామకమయ్యారు. ఈ మేరకు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సల్ల మహేందర్ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకిషన్ గారు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి, పట్టణ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారికి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారికి, సిరిసిల్ల రాజన్న జిల్లా అధ్యక్షుడు సిద్ధం వేణు గారికి మరియు ఆత్మా కమిటీ చైర్మన్ పాషం అశోక్ రెడ్డి గారికి, కొరంల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి సామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి నాకు అధ్యక్షుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ పార్టీ కోసం ఎల్లవెల్లలా కృషి చేస్తానని, 8th డివిజన్లో మా పార్టీ అభ్యర్థి రేపు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. 100% 8th డివిజన్లో ఎగిరేది గులాబీ జెండానే. డివిజన్లోనే కాక కరీంనగర్ పట్టణం మేయర్ బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. అత్యధిక స్థానాలు దాదాపు 30-35 నుంచి ఇప్పుడు సర్వే ప్రకారం గెలుస్తామని మాకు అంచనా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే వస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవుతాడు. ఖచ్చితంగా ఇల్లు వాడవాడ తిరిగి యూత్, పెద్దలు, మహిళలు, పెద్ద మనుషులు అన్ని కుల సంఘాలను కలుపుకొని అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థి పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళను గెలిపిస్తామని అనుకుంటున్నాం.